హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి చుక్కాకు పచ్చడి ఎలా చేయాలో చూసేయండి. నా స్టైల్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ నుండి చూడండి, అర్థమవుతుంది. అలాగే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఒలిసి పెట్టుకున్న తెల్లవాయలు వేసుకోవాలి, ఒక 5-6 రెబ్బలు. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకున్నాను. 2 అయితే సరిపోతాయి, 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు మనకు తగినంత. అలాగే పచ్చిమిర్చి కడిగి పెట్టుకున్నాం కదా, అవి సగానికి తుంచుకొని వేసుకోవాలి, త్వరగా వేగుతాయి. అవి కొద్దిగా వేగిన తర్వాత ఆయిల్ వేసి కొద్దిగా వేయించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న సుక్కాకు ఉంటుంది కదా, ఆకును కూడా ఇందులోనే వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే ఇది పులుపు అంత ఉండదు కదా చుక్కాకు, గోంగూర మాదిరి, అందుకనేసి ఒక టమోటా వేసుకోవాలి. అది ఎక్కువ మాగినది కాకుండా గట్టిగా ఉంటుంది కదా, అది వేసుకున్నాను అనమాట. అలాగే తగినంత జీలకర్ర. ఈ పచ్చడికి జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది, కొంచెం జీలకర్ర ఎక్కువే పడుతుంది అన్నమాట. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. బాగా వేగిన తర్వాత ఆ లోపు రోలు కడిగి నీట్గా తుడిచి పెట్టుకున్నాను. అలాగే పల్లీలు ఎక్కువ వేస్తే బాగుండదన్నమాట, తగినన్ని కొన్ని వేసుకోవాలి. పల్లీలలో కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఈ పచ్చడి మా అమ్మ చేస్తూ ఉండేది, మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాను. అలాగే దంచి పెట్టుకున్న పల్లీలలోనే ముందు పచ్చిమిరపకాయలు, చుక్కాకు, ఉల్లిగడ్డలు వేసుకొని దంచుకోవాలి. బాగా మెత్తగా దంచుకున్న తర్వాత లాస్ట్లో పైన ఆనియన్స్ వేసుకొని దంచుకోవాలి. వేడి అన్నంలోకి నైట్ చేశానన్నమాట ఈ పచ్చడి. వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అలాగే చిన్న గిన్నెలోకి తోడుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.